డాక్టర్ ఆలేట్ ఆటం కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ కళానీలం అబ్దుల్లాపూర్ మెట్టు రామోజీ ఫిలిం సిటీ ఇక్కడ నుండి మేము ప్రకటన చేస్తున్న విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్లైన పెద్దలు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు, వెంకటరెడ్డి గారు, అట్లాగే లోకేష్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మంచు బాబు, ఇదేంది నాయకులారా, సమస్యలు పరిష్కరించండి. చలో చిత్రపూరికాల నుండి పవన్ కళ్యాణ్ వరకు సినీ కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ కళ్యాణ్కి నటరత్న ఎన్టీఆర్ నాటరత్న కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ గారి విగ్రహాలతో కామ్రేడ్ డాక్టర్ ఆలేట్ ఆటం గారు ఉద్యమ రథయాత్ర యుద్ధానికై సిద్ధంగా ఆలేట్ ఆటం వరకు స్టాచ్యూ అనే స్వచ్ఛంద సేవా సంస్థ కామ్రేడ్ డాక్టర్ ఆలేట్ ఆటం గారు జర్నలిస్టు, మార్క్సిస్టు, పొలిటికల్ ఎనలిస్టు కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ కళానిలయం వ్యవస్థాపకులు, రామోజీ ఫిలిం సిటీ పక్కన అబ్దుల్లాపూర్ మెట్ మండల్, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ అని ఉన్నది. 349346950910 అంటే 9346950910 ఫోన్ నెంబర్. ఇదేంటంటే ఇన్స్టాగ్రామ్లో 3.5 లక్షల పై చిలుకు మోజో మాధ్యమంలో కానీ, ఫేస్బుక్ మాధ్యమంలో కానీ, ఈరోజు ఈటీవీలో, ఈరోజు యూట్యూబ్లో లక్షలాది మంది ప్రజానికానికి, సినీ ప్రపంచానికి, యావత్ ప్రపంచంలో సినీ అభిమానులు ఈరోజు ఈ విషయంలో డిస్కషన్ చేస్తున్నారు. ఇప్పుడు అఖిల్ గారి మ్యారేజ్ అయిందండి. అఖిల్ గారి మ్యారేజ్ అయితే రేవంత్ రెడ్డి గారు, దిల్ రాజు గారి దగ్గర మొదలు పెడితే అక్కడికి వచ్చిన వాళ్ళంతా, నాకు కూడా అఖిలేని నాగార్జున గారి పిఏ, అక్కడ రాకేష్ మాస్టర్ గారి విగ్రహం, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉన్నది. ఏంటి విశేషం అంటే చెప్పి ఆ విశేషం మీద ఒకసారి మనం చూద్దాం. ఒక డిమాండ్స్ మీద వచ్చారు. ఏమని? చిత్రపూరి కాలనీలో 1000 కోట్ల పైచలకు ఖరీదు కలిగిన 24 క్రాఫ్ట్ సినీ కళాకారులకు మాత్రమే నివాసం ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, చిత్రపూర్ కాలనీలో అక్రమంగా నివాసం ఉంటున్న సినీయేతర వారు తక్షణమే ఖాళీ చేసుకోవాలి. నెంబర్ 3, సినీ యూనియన్ నాయకులు, తోటి ప్రభుత్వ అధికారులతో, డిపార్ట్మెంట్ తోటి, అఖిలపక్ష జేఏసీ తోటి పకడ్బందీగా చిత్రపూర్ కాలనీ కార్బన్ సెట్స్ అంతటి తీవ్ర స్థాయిలో పరిశోధించి అరువులకు ఇల్లు కేటాయించవాలను. నెంబర్ 4 డిమాండ్, మిగిలిన వారికి సినిమా షూటింగ్ల దగ్గరలో డబుల్ బెడ్రూమ్స్ ప్రభుత్వం కట్టించి ఇవ్వాలను. 5వ డిమాండ్, పవన్ కళ్యాణ్ రోజు 2 కోట్లు తీసుకుంటున్నారు. పాన్ ఇండియా 1000 కోట్లలో సినిమా వ్యాపారం చేస్తున్నది. ఆస్కార్ స్థాయిలో రాణించబడిన సినిమా హీరోయిన్లు వందల కోట్లు తీసుకుంటున్నారు. వారి వెనుక అసలు సిసలైన డూప్గా ఉండే హీరోయిన్లు మరియు జూనియర్ ఆర్టిస్టులకు రోజు కనీసం 2000 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే 6వ డిమాండ్, షూటింగ్ అయిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం వరకు కళాకారులకు డబ్బులు పుట్టజెప్పాలి. 7, జూనియర్ ఆర్టిస్టుల వేతనంలో దళారులు కానీ, కమిషన్ ఏజెంట్లు కానీ కళాకారులను సమీకరించే వ్యక్తులు, శక్తులు ఆశించకూడదు. అలా ఆశించిన వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలను. జూనియర్ ఆర్టిస్టులను సమీకరించి 8వది, వారి శ్రమ తగ్గ ఫలితాన్ని నిర్మాతలు ప్రత్యేకంగా వారి వేతనాలు వారికి ముట్టజెప్పవలను. ఎవరు? ఆ కమిషన్ వీళ్ళు గ్యాదర్ చేసే వాళ్ళకి. 9, గౌరవ పెద్దలు మోహన్ బాబు గారు ఇంటర్నేషనల్ స్కూల్ నడుపుతుండగా ఇంత పెద్ద టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్టు 24 క్రాఫ్ట్స్ పిల్లల కోసం ఫ్రీ ఇంటర్నేషనల్ స్కూల్ని నడిపవలేను. 10వది, రైల్వే హాస్పిటల్లో రైల్వే ఆర్టిస్ట్ స్కూలు హాస్పిటల్ లాగా టాలీవుడ్ కార్పొరేట్ ఫ్రీ హాస్పిటల్ నడపవాలి. దేశంలో 770 అపోలో హాస్పిటల్స్, 5000 మెడికల్ షాప్స్ తోటి మెడికల్ సామ్రాజ్యాన్ని చైర్మన్గా నడుపుతున్న శ్రీమతి ఉపాసన గారు, మెగాస్టార్ చిరంజీవి గారు నడుపుతున్న బ్లడ్ బ్యాంక్ లాగా వారి ఆదర్శంగా శ్రీమతి ఉపాసన రామ్ చరణ్ గారు ప్రభుత్వ సహకారంతో లేకున్నా చొరవ తీసుకోవాల్సిందిగా విజ్ఞాపన అండి. రాదలుచుకుంటే కొరడంతే కుదరండి. రాష్ట్రంలో దోసడు 771 హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 5000 మెడికల్ షాప్స్ ఉన్నాయి. ఇట్లా ఎడం చేతం తీసేస్తే సినీ
11 రిటైర్డ్ అయిన కళాకారులకు పెరిగిన ధరలు భారమైన జీవనాన్ని పరిగణలోకి తీసుకొని 10,000 ఖచ్చితంగా పెన్షన్లు ఇవ్వవలెను. రిటైర్డ్ అయిన కళాకారులకు, టీవీ కళాకారులు కానీ, సినిమా కళాకారులు కానీ, ఇప్పుడున్న కళాకారులకు ఫీజు లేకుండా ఉచితంగా బేషరతుగా కార్డులు ఇవ్వవలేదు. ఎందుకంటే వాళ్ళు తిండి తినడమే కష్టం, ఇల్లు రెంట్ కట్టుకోవడమే కష్టం, నానా రకాల బాధలు పడుతున్న వాళ్ళకు కార్డు ఇవ్వవలసిందిగా అప్పీల్. ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ లాగా మూవీ ఆర్టిస్టుల కార్పొరేషన్ కూడా ప్రభుత్వ నిధులు ఏర్పాటు చేయవలెను. సినీ కళాకారులకు సాధికారులలాగా, కమ్యూనిటీ హాల్ లాగా సినీ కళాకారులు శుభ కార్యక్రమాలకు, వర్ధంతి, జయంతి సమీక్షలకు ఉచితంగా ఫంక్షన్ హాలు కట్టవలెను. 15 కళాకారుల రక్షణ విభాగం పోలీస్ స్టేషన్తో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయవలెను. ఎందుకంటే పని భద్రత, స్త్రీల మీద, ఇతర జూనియర్ ఆర్టిస్టులు అంటే చిన్న చూపు చూస్తూ ఉంటారు కనుక ప్రొటెక్షన్ ఉండాలని. 16 స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలను. జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళకైనా వీళ్ళకైనా ఒకటే రీతులు ఉండాలా. 17 కళాకారులు షూటింగ్లు లేనప్పుడు ఔత్సాహికులకు కార్పొరేషన్ మాఫీ రూపంలో ఆర్థిక సాయం అందించి చిన్న చిన్న సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ తీసుకునే రీతిలో ఆర్థిక సహకరించవలను. చిన్న చిన్న సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ నిర్మించుకోవడానికి చిన్న చిన్న స్టూడియో నిర్మాణాలకు సహకరించి ప్రోత్సహించాలి. 18 టాలీవుడ్ ప్రభుత్వ ఉచిత ఫిలిం డిప్లొమా ఇన్స్టిట్యూట్ను తెరవలను. 19 దూర ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులకు ఉచిత విడిది విశ్రాంతి కళానీలను ఏర్పాటు చేయవలను. దానిలో జిమ్, వివిధ కళారూపాలు సాధన చేసి ప్రత్యేక విభాగాలుగా ఉచిత భోజన సౌకర్యం కల్పించాలి. ఇప్పుడున్న కళాకారుల స్థాయిని పెంచుకోవడానికి, వారి పిల్లలు కూడా కళాకారులు తీర్చిదిద్దడానికి రామకోటి త్యాగరాజ సంగీత కళా అకాడమీ లాగా భరతనాట్యము, కూచిపూడి, కథకళి, వెస్టర్న్, యూరోపియన్ నృత్యాలు, కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్రము, హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాత్రము, వాయిలిన్, గిటార్, ఫ్లూట్, తబలా, డోలకు, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించే అకాడమీ ఏర్పాటు చేయాలి. 21 24 క్రాఫ్ట్ శాస్త్ర సాంకేతిక కళాశాలను ఏర్పాటు చేయాలి. 22 కాస్ట్యూమ్స్ వసతుల్లో భద్రతాపరమైన గోప్యత గుడారాలతో కట్టుదిట్టం చేయవాలను. 23 షూటింగ్ ప్రదేశాల్లో జూనియర్ ఆర్టిస్టులకు పెద్ద హీరోయిన్లు ఇవ్వవాలను. గుడారాలతో టాయిలెట్స్ ఆధునిక పద్ధతుల్లో ఏర్పాటు చేయవాలను. అంటే పెద్దలకు ఎట్లా ఇస్తుంటే అట్లా ఇవ్వాలి. 24 షూటింగ్ పరిసర ప్రాంతాల్లో అత్యవసర మెడికల్ మొబైల్ వాహనాన్ని డాక్టర్స్, నర్సు, వార్డు బాయ్ వ్యవస్థతో వైద్య సౌకర్యాలు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు ముక్కులు తెగిపోవడం, చెవులు తెగిపోవడము, ప్రాణాలు పోవడం లాంటివి కూడా జరుగుతున్నాయి కనుక. బానిసల కన్నా హీనంగా 25 బానిసల హీనం కన్నా ఊరవతలి దళితులను చూసి అంతటి తప్పుగా వివక్షత పూరితంగా జూనియర్ ఆర్టిస్టులను చూసే చిన్న చూపును అరికట్టి వివక్షత లేని ఇండస్ట్రీగా ఏర్పాటు చేయాలండి. ఇది 25. ఇక 26 భోజన అన్నపానీయాలు వసతుల్లో తీవ్రస్థాయి చిన్న చూపు వివక్షత అరికట్టాలి. యూసుఫ్గూడ, కృష్ణానగర్ 27, రైమత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర కనీసం 10 సెంటర్లో అన్న భోజన పథకంలాగా 5 రూపాయలకు 3 పూటల భోజనం, టీ, కాఫీ ఏర్పాట్లు కళాకారులకు కడుపు నింపవలెను. షూటింగ్ ప్రమాదంలో మరణించిన వారికి 28 వారి భార్య పిల్లలకు పెన్షన్ నష్టపరిహారాన్ని అందించవలెను. వారి పిల్లల విద్యా బుద్ధుల్ని ఇండస్ట్రీ చూడవలెను. 29 విద్యా, వైద్య, వివిధ శిక్షణ రంగాల్లో ఇండస్ట్రీలో పెద్దలు పుట్టినరోజు వేడుకలు, పెద్దల జ్ఞాపకాల కార్యక్రమాలు, దాతృత్వంతో సేవక రంగాన్ని మలిచే ఏర్పాటు ఇండస్ట్రీ చూడవలను. 30 రవీంద్ర భారతి లాగా టాలీవుడ్ కళాభవనాన్ని ఏర్పాటు చేస్తూ జూనియర్ ఆర్టిస్టులు ప్రతిభా పాఠవాన్ని, వివిధ కళారూపాల ప్రదర్శన ఆధునిక వేదికగా భవనాన్ని ఏర్పాటు చేయాలి. 31 జూనియర్ ఆర్టిస్టులకు తిడుతూ కొట్టే ఎంత పెద్దలైనా పట్టి జూనియర్ ఆర్టిస్టులకు పని భద్రతకు ఆటంకం కలగకుండా క్రిమినల్ చర్యలు తీసుకుని ఆడపిల్లలు విషయంలో లైంగిక వేధింపులకు ప్రత్యేక సీక్రెట్ వ్యవస్థతో కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది 31 32 పేదరికంలో మగ్గుతున్న పాత కళాకారులను గుర్తించి వ్యవస్థను ఏర్పాటు చేసి ఆర్థికంగా సహకరించాలి. ఇదంతా ఇండస్ట్రీకి సంబంధించిన కళాకారులు. రాకేష్ మాస్టర్కి సంబంధించిన విషయం అండి. డాక్టర్ రాకేష్ మాస్టర్ గారి గురించి డిమాండ్స్. చిత్రకూరు కాలంలో రాకేష్ మాస్టర్ గారికి ఒక ఇల్లు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. నెంబర్ 2 హైదరాబాద్ తరలి వచ్చిన తెలుగు ఇండస్ట్రీని డాన్సర్లు సరైన ఫైటర్ లేక తిరిగి వెనుకకు మరలిపోతున్న దశలో డాక్టర్ రాకేష్ మాస్టర్ గారు వచ్చి తెలుగు ఇండస్ట్రీని కాపాడినట్లు భరద్వాజ పెద్దలు అన్నట్లు ఇండస్ట్రీ పేషేరతిక భార్య పిల్లలు ₹1,00,00,000 ఆర్థిక సాయం చెయ్యాలి. భార్యకి నెలకు ₹10,000 పెన్షన్ ఇవ్వాలి. 2 బిడ్డల విద్యాబోధన బాధ్యత ఇండస్ట్రీ చూడాలి.
ఐదోది, తెలంగాణలో ఇండస్ట్రీ కూడలిలో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మాణం అవుతున్న అమరావతి ఫిలిం నగర్లో తిరుపతి యాదవ నగర్ అందించినటువంటి డాక్టర్ రాకేష్ మాస్టర్ గారిని పాలరాతి విగ్రహం ఏర్పాటు చేయాలి. ఎందరికో ఇండస్ట్రీలో ఉన్నత శ్రేణులు ఉండే రీతిలో శిక్షణ ఇచ్చిన డాక్టర్ రాకేష్ మాస్టర్ గారి కుమారుడు రామ్ చరణ్ తేజ్ ఆల్రెడీగా రెండో మహేష్ బాబుగా జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ పాటల తండ్రి నుండి శిక్షణ పొంది ఉన్న ఆ యువ కళాకారునికి ప్రతి నిర్మాణ సంస్థ తనకు అవకాశం ఇచ్చే రీతిలో ప్రభుత్వం జీవో ఏర్పాటు చేసి ఇండస్ట్రీ మరో రాకేష్ మాస్టర్ చూసే రీతిలో అవకాశం కల్పించాలి. ఇవన్నీ డిమాండ్స్ అండి. విషయం ఏంటంటే, రాకేష్ మాస్టర్ గారు మీకు తెలుసు, దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 కళాకారుడు ఉండి యావత్ భారతదేశంలో వేల మీద లెక్క పెట్టే ఒక గొప్ప నృత్య కళాకారుడు ఉండి పాండిచేరి ముఖ్యమంత్రితోటి నాట్యరత్న అవార్డు గ్రహీతగా అమెరికన్ ఒక యూనివర్సిటీ నుండి డాక్టరేట్గా ఇప్పుడు భరద్వాజ్ గారు ఉన్నట్లు సినీ ఇండస్ట్రీ ఇక్కడ డాన్సర్స్ లేరు, ఫైటర్స్ లేరు అని వెళ్ళిపోయే టైంలో చుక్కల చందులాగా 30 మందిని పట్టుకొని వచ్చిన తర్వాత మంచి డ్యాన్సర్ వచ్చి ఆగండి అని ఆయన ఆపిన తర్వాత ఈరోజు పాన్ ఇండియా ఆస్కార్ అవార్డులు 100,000 కోట్ల రూపాయల దందా జరుగుతున్న సినీ ఇండస్ట్రీ రాకేష్ మాస్టర్ని మనం నిలుపుకోలేకపోయినాం, ఆర్థికంగా సహకరించలేకపోయినాం, ఆదరించలేకపోయినాం. ఆయన మానసిక వ్యాధితోటి ఇతరితర వ్యవహారాలతోటి ఆయన అర్థం చేసుకోక నిలబెట్టుకోలేకపోయినాం. కనుక 20 కోట్ల రూపాయల బడ్జెట్తో తెలుగు మా ఇండస్ట్రీ ఉన్నది. ప్రభాస్ గారి దగ్గర మొదలు పెడితే భానుప్రియ మన విజయభాను వరకు, అంటే టీవీ నుండి డి ప్రోగ్రామ్ నుండి మొదలు పెడితే సినిమా ఎక్కడ అమెరికా, ఎక్కడ స్విట్జర్లాండ్, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ థాయిలాండ్, ఇట్లా ఇట్లా చాలా అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గొప్ప ప్రాంతాల్లో సినిమా ఇండస్ట్రీని 1500 కళారూపాలతో నిర్మించిన వారి కుటుంబానికి న్యాయం చేయాలండి. వాళ్ళకి న్యాయం చేయాలా, ఇక్కడ సినీ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా కాపాడలేదు. ఎందుకు కాపాడాలంటే రాదలుచుకుంటే కొరడ దెబ్బలు కొదవ కాదు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడ ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ నెంబర్ 2 చంద్రబాబు నాయుడు గారు, ఆయన గారు శిష్యులు రేవంత్ రెడ్డి గారు, ఇరుపక్షాలు కూర్చొని చేయాల. మేము 19వ తారీఖు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి దగ్గర మొదలు పెడితే ఈరోజు మొత్తం యావత్ సినీ అభిమానులు, యావత్ సినీ ప్రపంచం తెలుసుకునే రీతిలో మేము సమాచారం అందించినామండి. ఇక రేపు పొద్దుట నుండి ఎక్కడెక్కడైతే సినీ కళాకారులు ఉన్నారో ఆ కళాకారులు అడ్డల దగ్గర పోయి గ్రూప్ మీటింగ్, పబ్లిక్ మీటింగ్, సెమినార్లతోటి ప్రచారం చేసిన తర్వాత ఒక ఉద్యమ రూపం సంతరించుకునే రీతిలో కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ కళా నిలయం నుండి వచ్చిన రాకేష్ మాస్టర్ గారి విగ్రహం ఏదైతుందో డి ప్రోగ్రాంలో దశావతార ప్రోగ్రాం ఉన్న రాకేష్ మాస్టర్ గారి విగ్రహం, ఆయన బొచ్చ జింపుకొని చూస్తే, గుండె జింపుకొని చూస్తే ఆయన కనిపించేది నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు. ఈ ఇద్దరు విగ్రహాలతోటి చిత్రపూరికాల నుండి సినీ అడ్డలు ఎక్కడైతే అడ్డ నుండి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సాంబర్ దగ్గర నుండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అమరావతి వరకు 2 విగ్రహాల వజ్రాయుధాలతోటి ఉద్యమము జరగబోతుంది. భీషణ శబ్దం. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి ఒప్పచెప్పే వారు అంగీకరించే రీతిలో చర్యలు తీసుకునే రీతిలో మేము ఉద్యమానికి సేటు తరపున మేము ప్రోగ్రాం తీసుకుంటున్నాం. మీకు తెలుసు, లోగడ పి మధు గారు, ఎంపీ గారు, ఈశ్వర్ గారు, వెంకట్ గారు, వీళ్ళంతా సేటు తరపున మీ సంక్షేమం కోసం రాకేష్ మాస్టర్ గారిని కలుపుకొని 3-4 సంవత్సరాలు ఉద్యమ పీఠను నడిపించింది. ఇప్పుడు ఆ సినీ కళాకారుల కోసము కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ కళానిలయం నుండి సిఐటి నుండి మేము ఆలిట్ ఆర్ట్ వరల్డ్, స్టాచ్యూ వరల్డ్, ఆ మ్యూజియం నుండి మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం. కళాకారులారా, వ్యక్తి శక్తి కన్నా సంఘ శక్తి గొప్పదే. మమ్మల్ని ఎవరు చూడలేడు, సినిమా పిల్లడు అవి అని ఏమనుకుండే, ఏమి బాధపడకుండే. ఏనుగు గడ్డి మీద పోతే నలిగి నుజ్జైపోతుంది. అదే ఏనుగుని ఆ గడ్డి అంతా గుంజి తాడు పేని కడితే ఏనుగు నిలబడుతుంది. రాదలుచుకుంటే కొరడు దెబ్బలు కూడా కాదు. మనోళ్ళే ఉన్నారు, అధికారంలో ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, చేస్తారు. నెంబర్ 1 ఎట్లా చేస్తారో మనమంతా సంఘటితం అయితేనే అవుతుంది. సంఘటితం అవ్వడానికి మేమందరం
సేడు నాయకత్వాన మీ ముందుకు వస్తున్నాము. మీరు వినండి, విన్న తర్వాత సంఘంలో చేరండి. సంఘంలో చేరి సంఘటితంగా ఇది ఒక భీషణ ఒక రోజుతో జరిగే వ్యవహారం కాదు, ఈ దీర్ఘకాలికంగా జరిగే ఈ ఉద్యమానికి సన్నుద్ధము మీరందరూ కావాల్సిందిగా ఒంటరిగా లేరు మీరందరూ ముందుకు రావాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ జైబోలో డాక్టర్ రాకేష్ మాస్టర్ గారికి జై, జైబోలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి జై.